నార్మల్గా ఏ అమ్మాయిలకి అంత లైక్స్ పెట్టరు. అంటే ఎట్లా ఉండేదంటే నేను ఒక ఫోటో కానీ స్టేటస్ కానీ పెడితే సెకండ్లో లైక్ ఉండేది, లైక్ ఆర్ కమెంట్. అసలు అలా నేను పెట్టడం ఆలస్యం, లైక్ ఆర్ కమెంట్ అలా ఉండేది. సో నేను అంతా ఓకే లైక్ తీసుకున్నాను. షూట్కి వెళ్తే నా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు అనమాట. సో వి మిస్ దేర్ అండ్ అందుకనే మేబీ అక్కడ అన్నిసార్లు మిస్ అయిపోయాం కాబట్టి ఇక్కడ చూసిన ఫస్ట్ లైక్కే మీ లైక్ సో మచ్ అనిపించిందేమో. సో బట్ తన విషయంలో సీరియస్గా ఉండేసరికి కొంచెం షాక్ అయింది. తర్వాత సేమ్ డే మై డెసిషన్ విల్ బి రైట్ అన్న దీంతో. ఏమైంది? ఓకే ఆంటీ నన్ను ఫస్ట్ అడిగిన క్వశ్చన్, నీకు అన్నయ్యలు ఎవరు లేరు కదమ్మా. మళ్ళీ మా అబ్బాయి చేతులు ఫైట్లు చేయాలంటే కొంచెం. ముందు రోజు సాయంత్రం మెసేజ్ పెట్టా, అంకుల్ ఇలా నైట్ తన బర్త్డేకి వద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ డోంట్ అబ్జెక్ట్ మీ అని చెప్పేసి. ఆయనకి అర్థమైపోయింది. సో అలా ఆయన ఏదో డ్రాయింగ్స్ అవి చూసుకుంటున్నారు కన్స్ట్రక్షన్స్కి రిలేటెడ్గా. సో డోర్ నాక్ చేశాను. అసలు ఈవినింగ్ మేడం గారి నాటకాలు అసలు వీడు వస్తున్నట్టే నాకు తెలియదు. నేను వాష్రూమ్లో కావాలని కూర్చుంటే మా మమ్మీ వచ్చి, వచ్చాడు బాబు వచ్చాడు నువ్వు రా అని చెప్పి, అసలు డాడీ ఉన్నారు అక్కడ నువ్వు అరవకుంటే పర్లేదు నువ్వు రా అని చెప్పి మా మమ్మీ సపోర్ట్ చేసి. సో తర్వాత ఇంకా ఆ రోజు నైట్ కేక్ కట్ చేయించి మేడం గారికి ఒక మొబైల్ ఇచ్చి, అంకుల్ విత్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ గిఫ్ట్ అని చెప్పి, అంటే కొంచెం ఇంప్రెషన్ పడాలి కదా. నాకేమో సర్ప్రైజ్లు ఇవ్వటం ఇష్టం, అది అసలు ఉంచడం అనమాట. తెలిసినా కూడా కొంచెం యాక్ట్ చేయొచ్చు కదా, తెలియనట్టు అంటే వినడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీనా. మరి ఈరోజు నా షోలోని ఆ స్పెషల్ గెస్ట్లు ఎవరు? ఎస్, ఒకరు కాదండి, ఇద్దరు. ద క్యూటెస్ట్ అండ్ అడారబుల్ కపుల్ ఆఫ్ తెలుగు టీవీ ఇండస్ట్రీ, మానస అండ్ ప్రియతం చరణ్. మరి వాళ్ళ లైఫ్లో జరిగిన క్యూట్ సంఘటనలు ఏంటి, వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ మాన్సా. హాయ్ ప్రీతం. కొంచెం దూరంగా ఉన్నారు, అయినా పర్లేదు. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ఓ వెరీ నైస్ టు సీ యూ విత్ ద కపుల్. యాక్చువల్లీ ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ మేమే సారీ చెప్పాలి, ఎప్పటి నుంచి అడుగుతున్నారు, బట్ ఇప్పుడు కుదిరింది. ఫైనల్లీ కుదిరింది. ఎలా అవుతుందంటే, ఎందుకు ఇంత డిలే అవడానికి కారణం ఏంటంటే, నాకు షూట్ ఉంటే తను అవైలబుల్ ఫ్రీగా ఉంటుంది, తనకు షూట్ ఉంటే కరెక్ట్ గా నాకు అప్పుడు గ్యాప్ వస్తుంది కదా. ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ నాకు ఎన్నిసార్లు జరిగిందో ఇలాగా. మాకైతే అదే, ఇవాళ వరకు నాకు షూట్ లేదు, తనకి ఉంది. రేపటి నుంచి నాకు షూట్ ఉంది, తనకి లేదు. సో మళ్ళీ నాకు స్టార్ట్ అయ్యడానికి మళ్ళీ తను షీల్ బీ ఇన్ బ్రేక్. హ్యాపీ తెలుసు, అలాగే ఉండాలి. దూరంగా ఉంటేనే ప్రేమలు బాగా ఉంటాయి. కలిసి 2 రోజులు ఉంటే థర్డ్ డే డెఫినెట్ గా ఏదో ఒక ఫైట్ వస్తుంది. దగ్గర ఉంటాం కదా. అవునా, ఉందాం. సరే, ఒక 1 వీక్ నిజంగా ఏదో చెప్పి బ్రేక్ ఇస్తా, అప్పుడు చెప్పండి. బ్రేక్ వచ్చిందంటే మేము ఇక్కడ ఉండి వెళ్ళిపోతా అక్కడికి. అవునా, ఎక్కడికి వెళ్తుంటారు? ఏముంది లైక్, సో అయితే విజయవాడ, లైక్ లాస్ట్ టైం 3 days గ్యాప్ ఉంది. మార్నింగ్ 9 o'clock ఏమో వెళ్ళొచ్చు కదా ఎక్కడికన్నా డిస్టెన్స్ అని అనుకున్నాము. బయట వాళ్ళు వి స్టార్టెడ్. సో 3 days కంప్లీట్ బెంగళూరు, కూర్గ్ అండ్ ఇంకెక్కడ విజిట్ చేస్తాం, మైసూర్ ప్యాలెస్ వరకు వెళ్ళి బాగా రష్ ఉందని చెప్పి మళ్ళీ వెనక్కి చాలా రష్. ఎలా వెళ్తారు ఇలా సడన్ గా? అయితే టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి కారే. బెంగళూరు దాకా కార్లో వెళ్ళారా? దేవుడు పోయా నువ్వు. సూపర్, నైస్, వెరీ నైస్. అలాగే ఉండాలి, అట్లీస్ట్ కొన్నాళ్ళైనా అలా ఉండాలన్నమాట. అవును. ఎన్నేళ్ళైంది మ్యారేజ్ అయ్యి? సో 2 years కంప్లీట్ చేసుకున్నాం రీసెంట్ గా. అవునా, ఎప్పుడు అయింది? సో Jan 29th is our wedding anniversary and 29th Jan 2015 లో మా వెడ్డింగ్ జరిగింది. 2015. ఓకే. ఇది లవ్ స్టోరీయేనా? ఒక మంచి అందమైన లవ్ స్టోరీ ఉందా దీని వెనకాల? అంటే మంచి అంటే అంత పొడుగేమీ లేదు లేదా, ఒక జయం లాంటి స్టోరీ ఏం లేదా? అంటే మా లవ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఎ వెరీ షార్ట్ స్పాన్. తర్వాత మా పెళ్లి కూడా ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ఎ వెరీ షార్ట్ స్పాన్. అంటే అన్ని అలా సెట్ అయిపోయినాయి అన్నమాట. కళ్ళు మూసుకొని తెరిచేలో అయిపోయినా? అరే ఎలా ఉంది? సరే, లెట్స్ టాక్ అబౌట్ యువర్ లవ్ స్టోరీ. ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయింది ఆ కెమిస్ట్రీ, బటర్ఫ్లైస్ ఎప్పుడు వచ్చాయి? ఇలాంటివి ఏం లేవమ్మా, ఫ్రాంక్ ట్రూ లవ్ స్టోరీ కావాలి మాకు. యాక్చువల్లీ ఎలా చెప్పాలి అంటే, లైక్ ఐ డైరెక్టెడ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్ బిఫోర్. సో దానికోసం నేను బిఫోర్ ఎంటరింగ్ మనసు మమత. సో అప్పుడు నేను కొంతమంది అమ్మాయిల ప్రొఫైల్స్ అవి చూస్తున్నాను అనమాట. సో ర్యాండమ్ గా ప్రొఫైల్స్ అవి వెతుకుతున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ అ ప్రొఫైల్ ఆల్సో.
సో వచ్చి చూశాను, లైక్ యాడ్ రిక్వెస్ట్ పెడదామా వద్దా, పంపిద్దామా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాను. బట్ ఐ డింట్ సెండ్ ఎనీథింగ్. తర్వాత కొన్ని రోజులకి తన ప్రొఫైల్ నుంచి నా ఫోటోకి లైక్ వచ్చింది. సో దెన్ ఓపెన్ హర్ ప్రొఫైల్, యాడ్ రిక్వెస్ట్ పంపించి లైక్ వి స్టార్టెడ్ కాన్వర్జేషన్ అనమాట. సో మీరేం చేస్తారు సో 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 దాని తర్వాత బట్ అన్ని మాట్లాడుకున్నాం కానీ బట్ ఐ కుడ్ యాక్చువల్లీ ఆస్క్ ఫర్ యాక్టింగ్. ఇంకొకటి ఏంటంటే మాకు పరిచయమైన ఒక 15 days వరకు ఎప్పుడో తను అసలు యాక్టర్ అని తెలియదు నాకు. సో ఇంట్లో చెప్పడానికి కూడా నాకు అసలు తను ఏంటి ప్రొఫెషన్, ఫ్రెండ్స్ అడుగుతున్నా నాకు తెలియదు అని చెప్పేదాన్ని. సో ఎప్పుడో ఆల్మోస్ట్ మిగతా టాక్స్ అంటే నేనేమంటున్నానంటే లైక్ ఓపెన్ వన్స్ మనం చాట్ చేసిన వెంటనే యాక్టింగ్ అనేసరికి భయపడుతున్నారు. అంత ముందు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అనమాట. సో అందుకని ఫస్ట్ అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకుందాం, ఫ్రెండ్షిప్ బేసిస్ మీద అన్నా సరే తను ఎస్ అని చెప్తుందేమో అని చెప్పి ఐ డింట్ మెన్షన్ దట్ థింగ్. సో నార్మల్గా చాట్ చేస్తూ వచ్చాను. సో అది అన్ని అయినాయి కానీ అది మాత్రం అవ్వలేదు. ఏం చాట్ చేశారు? అన్ని అయినాయి, అది అన్ని అయినాయి, ఏమన్నా అయినాయి? We shared everything about our family, about our backgrounds, like everything. So but I couldn't share about my profession గానీ యాక్టింగ్ దీని గురించి కానీ. అడగలేదా మీరు వాట్ ఆర్ యు అని? అడగలేదు. అయ్యో. ఎప్పుడో నా ఫ్రెండ్స్ అడిగారు, అది అడగకుండా ఏం చేస్తున్నావు ఏంటంటే. సో ఒక రోజు వచ్చి నేను నార్మల్ మెసేజ్ పెట్టాను అనమాట, అసలు ఏం చేస్తారు మీరు. ఇదంతా ఫేస్బుక్ లోనేనా? లేదు, నెంబర్ షేర్ చేసుకున్నారు అప్పటికే? అంటే యాక్చువల్లీ వి హ్యాడ్ సమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఫేస్బుక్ ద్వారానే అయితే కనుక లైక్ ఏదో చాట్ చేసాం అయిపోయింది అన్నట్టు ఉండేది. బట్ వి హ్యాడ్ సమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ని కలుస్తున్నప్పుడు తనతో పాటు అప్పటికి నేను ఒక షార్ట్ ఫిలిం చేశాను, టైమర్ అని. సో నాట్ అప్పటికి ఇంకా సీరియల్ స్క్రీన్ కి ఎంటర్ అవ్వలేదు, ఏమీ తెలియదు. అప్పుడు నేను ఏంటంటే ఎంఈకే చేసేదాన్ని, కోటేశ్వరుడు సీజన్ 2 కాస్టింగ్ ప్రొడ్యూసర్ గా చేశాను. అవునా? ఓ, సో ఆ టైం చాలా యాంగిల్స్ ఉన్నాయి అయితే మాన్సర్. సో ఆ టైంలో టైమర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే అందులో నా షార్ట్ ఫిల్మ్ లో యాక్టింగ్ కో యాక్టర్స్ కి తిను తెలుసు. ఓకే. సో నేను ఫస్ట్ లో నార్మల్ గా అందరు పంపించినట్టు పంపించారు అనుకుని షార్ట్ యాక్టింగ్ అక్కడికి వెళ్ళిపోయేదాన్ని షూట్ కి. సో అక్కడ వాళ్ళు అనేవాళ్ళు అనమాట, తను అసలు నార్మల్ గా ఏ అమ్మాయిలకి అంత లైక్స్ పెట్టరు అంటే. ఎట్లా ఉండేదంటే నేను ఒక ఫోటో కానీ స్టేటస్ కానీ పెడితే సెకండ్ లో లైక్ ఉండేది, లైక్ ఆర్ కమెంట్. అసలు అలా నేను పెట్టడం ఆలస్యం, లైక్ ఆర్ కమెంట్ అలా ఉండేది. సో నేను అంతా ఓకే లైక్ తీసుకున్నాను. షూట్కి వెళ్తే నా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు అనమాట, అతను ఎవరికి నార్మల్గా వేరే అమ్మాయిలకి అట్లా పెట్టాడు, నీకెందుకు అట్లా పెడుతున్నాడు అంటే అంత ఫాస్ట్ రెస్పాన్స్ ఏంటి అంటే. సో నేను వచ్చి అడిగాను, సంథింగ్ అనా ఎందుకు పెట్టాలనిపించింది తనకి ఫస్ట్ లైక్? ఏమో అంటే మేబీ డెస్టినీ అలా పెట్టేలా చేసింది. యూజువల్లీ నేను చూడను, ఎప్పుడన్నా ఫోటో చాలా బాగుంది అంటే తప్పించి నేను పెట్టను. బట్ ఏమో ఆ రోజు ఆ అమ్మాయి ప్రొఫైల్, అది తన ప్రొఫైల్ ఓపెన్ చేశాను. ఐ స్టార్టెడ్ లైకింగ్ ఆల్ ఫోటోస్ అన్నమాట, వన్ బై వన్. సో ఇంకా తన నోటిఫికేషన్స్ లో చూస్తే ఇంకా ప్రీతం చరణ్ లైక్ యువర్ ఫోటో అని వచ్చేస్తుంది కదా. సో దట్స్ హౌ. ఇంకొకటి ఏంటంటే ఇద్దరిది విజయవాడ, అక్కడ కొట్టిందా? అండ్ ఆల్మోస్ట్ మేము చిన్నప్పుడు కూడా వి లివ్డ్ ఇన్ ద సేమ్ ప్లేసెస్ బట్ కలవలేదు అప్పుడు. ఒక స్ట్రీట్ లోనే వాళ్ళు స్టార్టింగ్ హౌస్ లో ఉంటే మేము థర్డ్ హౌస్ లో ఉండటం, తను వెళ్ళిన ఈవెంట్స్ అన్నిటికీ నేను వెళ్ళటం, చాలా జరిగినాయి అన్నమాట. ఒక స్కూల్ ఒక కాలేజ్ కాదా? అంటే ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, కాలేజ్ ఈవెంట్స్. షీ యూస్ టు కమ్ దేర్ అండ్ ఐ వాస్ ఆల్సో ప్రెజెంట్. అంటే మేము మ్యారేజ్ అయిపోయిన తర్వాత కానీ లేదంటే ఇలా కాన్వర్జేషన్స్ మధ్యలో షేర్ చేసుకున్నప్పుడు వి గాట్ టు నో అన్నమాట. ఓకే, ఖుషి లవ్ స్టోరీ యాడ్ అయింది ఇక్కడ. నేను వచ్చానప్పుడు అక్కడ. సో వి మిస్ దేర్ అండ్ అందుకనే మేబీ అక్కడ అన్నిసార్లు మిస్ అయిపోయాం కాబట్టి ఇక్కడ చూసిన ఫస్ట్ లైక్ మీ లైక్ సో మచ్ అనిపించిందేమో. ఓకే. సో ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉండగా జెస్సీ ఎందుకు అన్నట్టుగా ఇక్కడికి వచ్చింది విజయవాడ వల్ల మీరంతా ఉంటుంది కదా. ఎంతైనా మన ఊరు మన వాళ్ళు అనగానే ఆ కెమిస్ట్రీ ఆటోమేటిక్గా వచ్చేసి మనోళ్ళు రా అని. అండ్ దట్టు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పడం, వాళ్ళు కూడా. సో నేను వెళ్ళి కలవగానే అంకుల్ 3 points చెప్పారు. సో ఫస్ట్ ఎవరు ఐ లవ్ యూ చెప్పారు మీ ఇద్దరిలో? అది ఇప్పటికీ మాకు పెద్ద గొడవ. నేను ఏ కపుల్ అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది మాకు ఇప్పటికీ. ఏంటిది అసలు? ఎంత ఈగో వస్తుంది అబ్బాయిలకు కదా, ఒప్పుకోరు. బట్ పెళ్లి చేసుకున్నాను అడిగింది అయితే ఫస్ట్ నేను. సో చెప్పావు కానీ ఓ ఇండైరెక్ట్ గా ఇప్పుడు నువ్వే ప్రపోజ్ చేసావన్నాడా? అవునా? ఏమో మరి. సో యాక్చువల్లీ తిని కలిసిన రోజు ఇంటికి తీసుకొచ్చాను అనమాట. ఇంటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మా మమ్మీకి 2014 అది. ఓకే. సో యూజువల్గా ఎవరైనా నా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు మమ్మీకి ఇంట్రడ్యూస్ చేస్తాను, తను కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటుంది.
సో మేము మా టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నాం మీ ఇంట్లో మా ఇంట్లో ఆ రోజు బిఫోర్ మ్యారేజ్ 1 year బిఫోర్ మ్యారేజ్ కలిసిన తర్వాత ఫస్ట్ ఇంటికి తీసుకొచ్చాను ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్. సో తీసుకొచ్చి మా మమ్మీతో అన్నాను అనమాట, మమ్మీ నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం కి ఇలా మొత్తం ఇలా నోట్లో పెట్టి ఇలా అయిపోయింది. అది నోట్లో పెట్టాలో తెలియదు, ప్లేట్లో పెట్టాలో అర్థం కాదు. మా అమ్మ ఏంట్రా ఎంత పెద్ద షాక్ ఇచ్చా. అప్పటికి మీ మమ్మీకి తెలియదు ఒక అమ్మాయిని తీసుకొస్తున్నాడు మావాడు, షాక్ అంటే నేను ఫ్రెండ్స్ తో అమ్మాయిలతో వాళ్ళతో మాట్లాడినా కానీ తను ఇదిగా తీసుకునేది, క్యాజువల్ గా ఫ్రెండ్లీ గానే ఏదో షార్ట్ ఫిల్మ్స్ అనో ఏదో తిరుగుతున్నట్లే అన్నట్టు వదిలేసేది. సో బట్ తన విషయంలో సీరియస్ గా ఉండేసరికి కొంచెం షాక్ అయింది. తర్వాత సేమ్ డే ఓకే చెప్పేసిందా మై డెసిషన్ విల్ బి రైట్ అన్న దీంతో. ఓ ఏమైంది? ఓకే తను ఫస్ట్ మమ్మీ చేసుకుంటా అన్నాడు, ఇమ్మీడియట్ రియాక్షన్ ఎలా ఉండింది? ఆంటీ నన్ను ఫస్ట్ అడిగిన క్వశ్చన్, నీకు అన్నయ్యలు ఎవరు లేరు కదమ్మా. మళ్ళీ మా అబ్బాయి చేజ్లో ఫైట్లో చేయాలంటే కొంచెం అవునా? సో లైట్ అనమాట. చాలా బాగా చూసుకుంటారు, అంటే మోడర్నైజ్డ్ గా ఉంటారు అనమాట. ఆవిడ సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఇలా వేసుకోవచ్చు కదా, ఇలా బాగుంటుంది, నువ్వు హెయిర్ లీవే చేసుకో బాగుంటుంది అంటే అట్లా ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఓకే సూపర్ కదా. అన్నయ్య లేరా అయితే? లేరు, నేను ఒక్కదాన్నే. అతికిపోయాడు, అందుకే ఈజీగా అయిపోయింది. ఇంకో డౌట్ రాలేదా అన్నయ్యలు ఎవరు లేరా అనగానే? ఇంతకు ముందు ఎంతమంది అన్నయ్యలతో ఫైట్ చేశాడు? అప్పుడు నోట్ల నుంచి మాటే రాలేదు, ఇంకా డౌట్లు. నీకు తెలుసా హీఈస్ గోయింగ్ టు టెల్ హిస్ మామ్ దట్ డే అని? లేదు తెలియదు. ఇది కూడా షాకే. ఇంటికి రమ్మంటే వచ్చాను, అయిపోయింది. అయ్యో. అండ్ నా గురించి వీళ్ళ ఇంట్లో చెప్తా ఇట్స్ అదేంటంటే ఒక కావ్యం అనమాట. ఏప్రిల్ ఫస్ట్ రోజు అది ఏప్రిల్ ఫస్ట్ నాకు జాబ్ వచ్చింది అదే రోజు అనమాట. ఏం జాబ్ చేశాను? ఎంబీఏ ఫైనాన్స్ చేసావా? ఓ వావ్ వెరీ నైస్. అది నా ఫస్ట్ జాబ్, ఎంబీఏ అవ్వగానే నా ఫస్ట్ జాబ్. ఏం జాబ్ చేసావు? నెట్లింక్స్ అనే దాంట్లో ఫినాన్స్ సైడ్ గా చేశాను అనమాట. ఓకే సో అప్పటికి ఇంకా ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వలేదు అంటే ఆ షార్ట్ ఫిల్మ్ తప్ప? లేదు. సో 2013 డిసెంబర్ వి ఫస్ట్ మెట్ అనమాట. సో 2014 ఏప్రిల్ ఫస్ట్ తను జాబ్ లో జాయిన్ అయింది. అండ్ జాబ్ వచ్చిందన్న ధైర్యంతో ఆ రోజు రాత్రి జాయిన్ అయిన రోజే అది ఏప్రిల్ ఫస్ట్ ఈవినింగ్ వచ్చాక ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. నార్మల్ గా నాకే వాట్సాప్ చేస్తుంది, నువ్వు ఎక్కడ ఏ కాలేజ్ లో చదువుకున్నావు, నువ్వేంటి నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, తర్వాత అదే క్వశ్చన్ అంటే ప్రిపేర్ చేయాలి కదా మళ్ళీ. అంటే ఇప్పుడు నార్మల్ గా మ్యారేజ్ వెబ్సైట్స్ లో బయోడేటా పెడతారు కదా, నీ బాగా మంచి స్టిల్స్ నాకు పంపించు. నేనేమో షూట్ లో ఉన్నాను, నన్నేమో అడుగుతుంది ఎందుకు అడుగుతున్నావు అంటే ముందు పంపించిన తర్వాత చెప్తాను కదా. సో డాడీ కూర్చుని ఉంటే ఈవినింగ్ అది బయోడేటా అంతా ప్రిపేర్ చేసి ల్యాప్టాప్ తీసుకెళ్లి డాడీ వాళ్ళలో పెట్టి కూర్చున్నాను. డాడీకి అర్థం కాలేదు ఏంటి అని. సో చెప్పాను అనమాట, ఇట్లా ప్రీతం చరణ్ తన బయోడేటా మీరే చూసుకుని చదవండి అని. వాళ్ళు ఏంటి అంటే మొత్తం చూసినాక నేను ఏదో ఏప్రిల్ ఫుల్ చేస్తున్నా అనుకుని, అంటే అంతకు ముందు వరకు పెళ్లి అంటే నేను వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు అది అనేదాన్ని. సో వాళ్ళు ఏంటంటే ధైర్యంతో ఇది ఊరికే ఏప్రిల్ ఫుల్ చేస్తుంది అని చెప్పి నవ్వుతున్నారు. చివరికి మా అన్నయ్య అంటే పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆ రోజు. సో నేను ఏదైనా తనతోనే షేర్ చేసుకునేదాన్ని చిన్నప్పటి నుంచి. సో తనకి చెప్పేశాను అనమాట, ఇంకా తను వచ్చి అప్పుడు అది ఏప్రిల్ ఫుల్ కాదు నిజంగానే చూపిస్తుంది చూడండి అంటే కొంచెం డాడీ సీరియస్ అయ్యారు. ఫస్ట్ అడిగిన మాట తను ఏం చేస్తాడు యాక్టింగ్, అసలు ఇంట్రెస్ట్ లేదు డాడీకి. సో మమ్మీకి నచ్చాడు. మమ్మీకి నచ్చేసరికి మమ్మీ నవ్వుతూ ఉంది పక్క నుంచి, డాడీ సీరియస్గా ఉన్నారు. ఇంకా సీరియస్ అయ్యారు అన్నాక నేను తినకు ఫోన్ చేసి చెప్పా, ఇంకా నువ్వు వచ్చి మాట్లాడాల్సిందే అది అని. చెప్పిన నెక్స్ట్ డేనే వచ్చాడు. ఏమని తిట్టాడు అప్పుడు మీ డాడీ? తిట్టలేదు, ఏమీ అనలేదు, సీరియస్ గా నో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నార్మల్ గా అంతే, అంటే డాడీ కూడా ఏం తిట్టారు, సీరియస్ అవ్వరు. సో నార్మల్ గా చెప్పెళ్ళారు. ఇంకా తిని వచ్చాడు అనమాట. తినొచ్చి కూల్ చేసి ఏం కన్విన్స్ చేశారు? కన్విన్స్ చేయడం ఉంది, ఫ్యాక్ట్స్ చెప్పాను అంతే. సో ఐ మీన్ లైక్ వాట్ ఆల్ ఐ ఫేస్డ్ ఇన్ మై లైఫ్, తర్వాత సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నెక్స్ట్ విజన్ ఏంటి, సో అన్నీ క్లియర్గా మాట్లాడటం ఆంటీకి అంకుల్కి ఇద్దరికి నచ్చింది. సో ఇండివిజువలిస్టిక్గా ఉండటం, ఓపెన్ మైండెడ్గా ఉండటం, ఇవన్నీ మేబీ చూడగానే ఒకటి పర్సనాలిటీ ఒకటి నచ్చి ఉండొచ్చు, ఒకటి యాటిట్యూడ్ ఒకటి నచ్చి ఉండొచ్చు. అంత అబ్జెక్షన్ అయితే ఏం అనలేదు. ఓకే కూల్గానే మాట్లాడారు, చాలా కూల్గా మాట్లాడారు, సీరియస్ అవటం కానీ అదేం లేదు. సో ఇదమ్మా ఇది మేము యాక్చువల్లీ 3 అనుకుంటున్నాము. ఒకటి అబ్బాయి బిహేవియర్ బాగుండాలి, ఇంకోటి 2 జాతకాలు కలవాలి, 3 ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా మంచిగా ఉండాలి. సో
వెరిఫై చేసుకోండి అంకుల్ అని చెప్పి నాకు విజయవాడలో తెలిసిన మా మామయ్యల కాంటాక్ట్స్, సో ఆయనకి కూడా కొంచెం టచ్ ఉన్న వాళ్ళవి ఇచ్చాను. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేసుకున్నారు. నాకు మెయిన్ ప్లస్ అయింది ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళంతా మనసు అంతా ఫాలో అవుతారు. ఓ సో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట. రాజా అంటే చాలా మంచివాడు, అబ్బాయికి ఇచ్చి చేసేయచ్చు, కళ్ళు మూసుకుని చేసేయండి అది ఇది అని వాళ్ళు చెప్పడంతో ముందుకు వచ్చింది అనమాట. అండ్ అగైన్ ఆన్ July 8th, సో July 7th midnight అనమాట, అరౌండ్ 11:30 11:45 నేను స్టార్ట్ అయ్యాను. తన కోసం గిఫ్ట్స్ అవి కొనుక్కొని వెళ్ళి కరెక్ట్గా 11:59కి డోర్ నాక్ చేశాను. డోర్ నాక్ చేసి అప్పటికి ఇంకా కన్విన్స్ అవ్వలేదు. సో ఏప్రిల్లో నేను కలిశాను. ఈ మధ్యలో ఒక 3 months గ్యాప్లో మెసేజ్ పెడుతున్నాను, అసలు మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. మేడం గారు ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు డాడీకి కాల్ చేయకు, మెసేజ్ చేయకు, నువ్వేం చేయకు అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ 3 months కూడా ఇంకా కంప్లీట్ కన్విన్స్ అవ్వాలా. April 4th or 5th నేను వెళ్ళి కలిసింది. సో మళ్ళీ ఇట్స్ అగైన్ July 7th నైట్ గిఫ్ట్స్ పట్టుకొని వెళ్ళి అప్పుడు ఆ ముందు రోజు సాయంత్రం మెసేజ్ పెట్టా, అంకుల్ ఇలా నైట్ తన బర్త్డేకి వద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ డోంట్ అబ్జెక్ట్ మీ అని చెప్పేసి. ఆయనకి అర్థమైపోయింది. సో అలా ఆయన ఏదో డ్రాయింగ్స్ అవి చూసుకుంటున్నారు కన్స్ట్రక్షన్స్కి రిలేటెడ్గా. సో డోర్ నాక్ చేశాను. అసలు ఈవిడ మేడం గారి నాటకాలు అసలు ఇది వస్తున్నట్టే నాకు తెలీదు. నీకు తెలుసు అనమాట ఆల్రెడీ ఆయన వస్తాడని. మమ్మీకి కూడా తెలుసు. నేను వాష్రూమ్ లో కావాలని కూర్చుంటే మా మమ్మీ వచ్చాడు బాబు వచ్చాడు నువ్వు రా అని చెప్పి, అసలు డాడీ ఉన్నారు అక్కడ నువ్వు అరవకుంటే పర్లేదు నువ్వు రా అని చెప్పి మా మమ్మీ సపోర్ట్ చేసి. సో తర్వాత ఇంకా ఆ రోజు నైట్ కేక్ కట్ చేయించి మేడం గారికి ఒక మొబైల్ ఇచ్చి అంకుల్ విత్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ గిఫ్ట్ అని చెప్పి, అంటే కొంచెం ఇంప్రెషన్ పడాలి కదా, ఇవన్నీ ఇంప్రెస్ చేసావన్నమాట. సో ఇచ్చి ఇంకా స్టార్టెడ్ ఒక 12:30 నుంచి midnight 3:30 వరకు కూర్చొని ఇంకా మాట్లాడి ఫైనల్గా సో మా అమ్మాయి ఇదమ్మా, సో తను ఇలా ప్యాంపర్డ్గా పెరిగింది. నా గురించి లూప్ హోల్స్ అన్ని చెప్పేసారు. అవునా, ఏంటా లూప్ హోల్స్? చలో ప్రీతం చెప్తాను. మొండి, కోపం ఎక్కువ. అవునా? సో తొందర రియాక్షన్ వచ్చేస్తుంది. సో అంటే ఆ ఇన్సిడెంట్లో ఏమంటుందో కూడా తెలియదు. సో కోపం వచ్చేస్తే అట్ ద సేమ్ టైం మళ్ళీ అంత కోపం వస్తుందో మళ్ళీ అంత ఇదిగా అరిచినా మళ్ళీ తనే వచ్చి సారీ చెప్పడం, లేదు నువ్వు అలా ఎందుకు చేసావు, అలా చేయకుండా ఉంటే నేను అలా చేసేదాన్ని కాదు కదా అని చెప్పి మళ్ళీ తనే కంబ్యాక్ అనమాట. సో అదొకటి ఉంది. తర్వాత తను ఏదనుకుంటే అది జరగాలి. సో జరిగేదాకా అసలు ఇంకా అలకానందం. ఆంటీ నేను ఏమని పిలుస్తామంటే అలకానందం అని పిలుస్తాం. సో ఈ 2 qualities అండ్ అమ్మాయిల కలకందం అండ్ ఎఫెక్షన్, లవ్, ప్యాంపరింగ్ ఇవన్నీ అయితే అసలు మనం తట్టుకోలేము. అవన్నీ అంత ఎక్కువ చూపించేస్తుంది. సో పిల్లలంటే చాలా ఇష్టం. కిడ్స్తో మా అక్కల బాబు ఉన్నాడు, వాడితో అయితే అసలు కలర్ ఇస్తుంది. ఎప్పుడైనా షూట్ నుంచి లేట్గా వచ్చినా కానీ లైక్ మేధాంశతో దగ్గరికి వెళ్ళాలి, మేము బయటకు వెళ్ళామంటే కంపల్సరీ అడిగి బొమ్మ కొనాల్సిందే. సో చాలా ఎఫెక్షనేట్గా ఉంటుంది మమ్మీ విషయంలో కానీ. అండ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర మాత్రం చనువు అనమాట. నా దగ్గర అంత ఎక్కువ చనువు తీసుకుంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర చనువు. సో మా ఇద్దరి దగ్గర వాళ్ళ అంకుల్ సైడ్ నా సైడ్ చనువు ఎక్కువ తీసుకుంటుంది. సో ఆ చనువులో ఇంకా నా వాళ్ళే నేను ఏమైనా చేయొచ్చు అని ఫిక్స్ అవుతుంది. నేను బయట వాళ్ళందరి దగ్గర కూడా షీ బిహేవ్స్ టు హర్ లిమిట్స్. తింటే నా లూప్ హోల్స్ అంటే ఇంకేంటో అనుకున్నాను. అంటే డెసిషన్ ఆ కోపంలో ఏమన్నా డెసిషన్ తీసేసుకుంటుందమ్మా అన్న భయం అంకుల్కి. ఓకే. సో ఫైనల్ వెనక ఆలోచించదు, ఏదో డెసిషన్ తనకి ఏది వస్తే అదే చేసేస్తుంది. సో మరి రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేసుకుంటారు? సో ఇద్దరు చేసుకోగలరా లేదా? సో దాన్ని సాల్వ్ చేసుకోవాలి. తనకు అంత మెచ్యూరిటీ లేదు, నువ్వే దాని సైడ్ కూడా అంత 2 sides ఆలోచించి హ్యాండిల్ చేసుకోవాలి. అలాంటి ప్రాబ్లమ్స్ ఈ 2 ఏళ్లలో ఎప్పుడైనా వచ్చాయి మీకు? పర్లేదండి, ఆ లేదులో చూసా ఎంత సైలెంట్. ఇప్పుడు దాకా నా జోష్ ఆ లేదులో లేదు అసలు. లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు కానీ లేదంటే వాళ్ళకి అంటే తన సైడ్ నుంచి ఎప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం అంటే షీ వాంట్స్ మీ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ హర్, బట్ నాకున్న షూటింగ్స్ దీంట్లో ఐ కుడ్ స్పెండ్ టైమ్ విత్ హర్. అదొక ప్రాబ్లము. తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్దాం అని అంటది. సో నాకేమో ప్రతిరోజు బయట ఏమంటే హాలిడే దొరికిన రోజు ఇంట్లో ఉందాం అనిపిస్తుంది. సో తనేమో ఆ ఒక్కరోజన్నా కలిసి బయటకు వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అన్న దీంట్లో ఉంటుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు నేను ఇన్ హర్ షూస్ ఆలోచిస్తే షీఈ్ రైట్ అనిపిస్తుంది. అలసిపోయి ఉంటాం, బయటకు వెళ్ళాలంటే మళ్ళీ చిరాకు ఉంటుంది. సో దానివల్ల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు గొడవలు అవుతాయి. కానీ అట్ ద సేమ్ టైం లైక్ ఓకే బుజ్జి నెక్స్ట్ టైం వెళ్దాంలే అని తనే ఇదైపోద్ది. ఏమని పిలుస్తారు ముద్దుగా? బుజ్జి. మీరు? సేమ్ బుజ్జి. ఇద్దరు బుజ్జిలేనా? ఓ నైస్. సో ఇద్దరిలో ఎవరు బాగా డామినేటింగ్?
యాక్చువల్లీ నువ్వు డామినేట్ చేస్తున్నావు అన్నది. ఎవరు డామినేట్ చేస్తా? అల్టిమేట్లీ వీ హ్యావ్ టు లిసన్. ఏ అంతే కదా. సో ఎన్ని ఇవి చదివినా, ఎన్ని పిక్చర్స్ చూసినా, ఎన్ని ఫార్వర్డ్స్ చూసినా వైఫ్ డామినెన్సీ ఉందనే మగాళ్ళందరూ ఏకగ్రీవంగా ఓటేస్తున్నారు. అది ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు అనమాట కదా. నేను బ్లేమ్ చేయట్లేదు, నేను అనిపిస్తుంది అదైతే ఉంది. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ నిజంగా పాపం వాళ్ళు చాలా సాఫ్ట్ అయినా ఫేస్ చూడంగానే అమ్మో వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. లేదు బయట మాన్సాన్ ఎవరు కలిసినా కానీ దే గెట్ అక్వైంటెడ్ విత్ హర్ వెరీ సూన్. తర్వాత అందరూ బాగా మంచిగా చెప్తారు, సో మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది అని చెప్పి. అసలు రూపం తెలిసేది అంకుల్కి నాకు మాత్రమే. అంతే కదా, టార్చర్ పడే వాళ్ళకి తెలుస్తుంది. ఇట్స్ నాట్ వీళ్ళిద్దరు చాలా అసలు డైలాగ్ కూడా వదులుతుంది, నాకు ఉంది డాడీ నువ్వు మీ దగ్గర కాకపోతే నీకు ఎవరి దగ్గర చేయాలి, ఎవరి మీద అరవాలి. ఎలా అరుస్తుంటుంది? అరిచే మానసం చూడాలి నాకు ఇవాళ. ఈసారి అలా అరిచినప్పుడు వీడియో రికార్డ్ చేసి పంపిస్తాను. ఓకే, దీంట్లో టెలికాస్ట్ చేస్తాను అయితే ఆగి అప్పటిదాకా. సో ఈ 2 years సో మీ మ్యారేజ్ బర్త్డేకి సెట్ అయిందనమాట మొత్తానికి. అలా ఇంప్రెస్ చేశారు. అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే వాళ్ళ నాన్నని ఇంప్రెస్ చేయాలి, నాన్నని ఇంప్రెస్ చేయాలంటే బర్త్డే రోజు వెళ్ళి సర్ప్రైజ్లు ఇవ్వాలని కొత్తగా చెప్పిన ప్రియతం. ఆబ్వియస్లీ ఇప్పుడు సో కలిసి తిరిగి టైం పాస్ చేసి వదిలేయాలంటే పేరెంట్స్ వరకు వెళ్ళక్కర్లేదు. సో వన్ వీ స్టార్ట్ లైకింగ్ ఈచ్ అదర్ సిన్సియర్లీ, సో డెఫినెట్గా లైఫ్లో కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు ఎట్ ఎనీ మూమెంట్ వీ హ్యావ్ టు గో అండ్ మీట్ ద పేరెంట్స్. సో అది మాకేమైపోయిందంటే విత్ ఇన్ 3 monthsలో అయిపోయింది. సో నేను వెళ్ళి కలిసిన తన పరిచయం 3 monthsకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడానికి నెక్స్ట్ మళ్ళీ ఇంకో సెకండ్ అటెంప్ట్ 3 months పట్టింది. సో జూలై అండ్ అగైన్ ఆగస్ట్లోనో ఇప్పుడు సెప్టెంబర్లోనో అంకుల్ నన్ను వాళ్ళ చుట్టాలందరికీ పరిచయం చేయడానికి అని చెప్పి తీసుకెళ్లారు. సో ఈ అబ్బాయిని అనుకుంటున్నాము, ఏంటి మీ ఒపీనియన్ అని చెప్పేసి. సో అలా వెంటనే మళ్ళీ నెక్స్ట్ కట్ చేస్తే డిసెంబర్లో మా ఎంగేజ్మెంట్, జాన్లో పెళ్లి అయిపోయింది. సో విత్ ఇన్ 1 yearలో వి గాట్ మ్యారీడ్. సో చాలా తొందరగా అయిపోయింది ఆ ఫేస్ అనేది. ఓకే, ఇంకొక 2 ఏళ్ళు ఉంటే బాగుండేది కదా. వద్దా? ఓకే, అయితే మీ యాక్టింగ్ కెరియర్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ అయిందా? అంటే బిఫోర్ షీ ఈస్ ఇంట్రెస్టెడ్, కాకపోతే రైట్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ అంటే వాళ్ళ ఇంట్లో ఒక అసంప్షన్ ఉండేది, ఎందుకు అమ్మాయిలు యాక్టింగ్ సైడ్ అక్కడ మనకి ఏదో వచ్చిన ఉద్యోగం చేసుకుంటే సరిపోతుంది కదా, డిఫరెంట్ పీపుల్ ఉంటారు అన్న పర్సెప్షన్లో ఆంటీ అండ్ అంకుల్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పినప్పుడు కూడా దే ఆర్ నాట్ విల్లింగ్. తెలుసు కదమ్మా తనకి టెంపర్లో ఉన్నప్పుడు డెసిషన్ ఏం తీసుకుంటూ తెలియదు, సో యూ హ్యావ్ టు మేనేజ్, మళ్ళీ దానివల్ల నీకేమైనా బ్యాడ్ నేమ్ వస్తుందేమో నీ ఇండస్ట్రీ సైడ్లో, సో ఒకసారి ఆలోచించుకో అని చెప్తే, లేదు అంకుల్ ఐఎమ్ దేర్ కదా, నేను మేనేజ్ చేస్తాను, లైక్ సో తనకి బ్యాక్ ఎండ్లో నేను చూసుకుంటాను. సో నా సైడ్ నుంచి వచ్చిందంటే డెఫినెట్గా ఆలోచిస్తారు, అంత ఇదే ఉండదు తనతో మాట్లాడాలన్నా బిహేవ్ చేయాలన్నా కూడా. సో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటే ఇంకా నా మీద నమ్మకంతో దే allowed her to come into it అన్నమాట. Oh, which was your first project? పుట్టింటి పట్టు చీర. ఓకే, అది తనతోనే? నాతోనే. అది మ్యారేజ్ Jan 29th మా మ్యారేజ్ జరిగింది. సో వి వర్ సపోజ్ టు గో ఫర్ హనీమూన్, బట్ ఇమీడియట్ గా వీళ్ళ తాతగారు ఎక్స్పైర్ అయ్యారు అన్నమాట, హెల్త్ బాగోక. ఓకే. సో దానివల్ల ఏమైందంటే మేము ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాం. సో క్యాన్సిల్ చేసుకోవడం వల్ల నేను మళ్ళీ వెంటనే లీవ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఒక 1 week 10 daysకి నేను అప్లై చేయడం అంటే లైక్ చెప్పాను నేను ఉండట్లేదండి అని చెప్పేసి. వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారు, బట్ మళ్ళీ నేను ఇలా క్యాన్సిల్ అయ్యింది అని చెప్పి మళ్ళీ రీకాల్ చేసి నేను అవైలబుల్ షూట్స్ చేసుకుందాము, నేను కావాలంటే తర్వాత వెళ్తాను అని చెప్పి చెప్పడంతో వాళ్ళు వెంటనే మళ్ళీ ప్లాన్ చేసుకున్నారు అనమాట. అప్పుడు దే కాల్ మీ అగైన్, ఇలా మాన్సా గారిని మీ పక్కన హీరోయిన్గా అనుకుంటున్నామండి, సో ఇప్పుడు కరెంట్ చేస్తున్న సరియో క్యారెక్టర్ చేయట్లేదు, ఏంటి మీ ఒపీనియన్ అంటే తనతో అడిగాను ఏంటి చేస్తావా అని చెప్పి. చేస్తాను నీ పక్కనే కదా. సో అండ్ దెన్ ఐ స్పోక్ టు అంకుల్ అండ్ ఆంటీ. లేదు అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళతో కూడా మాట్లాడటానికి నెక్స్ట్ డే షూటింగ్, మార్నింగ్ షూటింగ్కి 7 o'clock వెళ్ళాలి. వీ వర్ సిట్టింగ్ ఇన్ ద టేబుల్ అండ్ డిస్కసింగ్ ఎట్ 6 o'clock. ఇంకా అంకుల్ నో అని చెప్పగానే ఇంకా ఫిక్స్ అయిపోయింది, లేదు నేను ఏమడినా ఒప్పుకోదు, ఏం చేయదు మాట్లాడేస్తాను, బాగా మాట్లాడదాక నేను కన్విన్స్ చేస్తాను. సరే మరి అబౌట్ కన్విన్స్ తినేమో, లేదు నా మాట్లాడినట్లేదు, నేను ఎప్పుడు ఏమడినా ఇంత అని చెప్పి స్టార్టెడ్ అనమాట. సో ఫైనల్లీ ఇంకా చూడమ్మా ఇలా తన కోపం వచ్చిందంటే ఇలా అయిపోతుంది, సో నువ్వే ఆలోచించుకొని చేసుకో అంటే, లైక్ లేదంకుల్ నేను చూసుకుంటానని చెప్పి, నాకేంటి కాన్ఫిడెన్స్, నేను చెప్తే అంకుల్ ఒప్పుకుంటారేమో అన్న దీంతో నేను ముందు రోజే కదా అడిగింది మమ్మల్ని. సో 3rd we were షూటింగ్, 2nd ఎప్పుడు అడిగారు.
సో తీసుకెళ్ళాను. మార్నింగ్ అంకుల్ ఇలా వెళ్తున్నా అంటే వాళ్ళకి షాక్, ఇదేంటి యాక్టింగ్ అంటే కొత్తగా అని చెప్పి. కరెక్టే కదా, వెల్ ఎడ్యుకేటెడ్, మంచిగా హ్యాపీగా మంచి జాబ్, పెద్ద శాలరీ వస్తుంది, శుభ్రంగా చేసుకోక. కానీ ఏమో నాకు అలా 24 hours కూర్చొని చేయడం అంత ఇంట్రెస్ట్ లేదు. నా క్రియేటివ్ సైడ్ అంతా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఏ యాక్టింగ్లో ఏం క్రియేటివిటీ ఉంటుంది? అంటే అది క్రియేటివ్ అనుకుని యాక్చువల్లీ ఈవెంట్ మేనేజ్మెంట్ అనుకుని నేను ట్రయల్స్ చేసుకుంటూ ఉండగా తిన పక్కన పెళ్ళవ్వంగానే అంటే అట్లీస్ట్ స్పైగా ఉండొచ్చు, హ్యాపీగా స్పై చేసుకోవచ్చు. అంటే తన మెయిన్ థింగ్ ఏంటి అంటే, అరే ఇమీడియట్ గా పెళ్ళి నెక్స్ట్నే షూట్కి వెళ్ళిపోతున్నాడు, సో అట్లీస్ట్ తనతో పాటు చేస్తే ఆ లొకేషన్లో అయినా తనతో టైం స్పెండ్ చేయొచ్చు, కలిసి ఉండొచ్చు అని. తన దగ్గర నాకు మేజర్ ఇదేంటి అంటే, షీ వాంట్స్ మీ టు స్పెండ్ మోర్ టైం విత్ హర్. పెళ్ళైన కొత్తలో అలాగే ఉంటుంది యాక్చువల్లీ ప్రతి అమ్మాయికి. ఇప్పుడు కూడా అదే. నాకు ఇప్పుడు పొరపాటున తన ముందు వచ్చేసిందంటే షూటింగ్ నుంచి నాకు మెసేజ్ పెడుతుంది, సో నీకు ఎప్పుడు అవుద్ది, ఎంతసేపు అవుద్ది, తనకి షూట్ నా లొకేషన్ లో కూడా కూర్చుని చెరికి షూట్ అయిపోయిందంటే నాకు సీన్స్ ఎన్ని ఉన్నాయి, నన్ను ఎప్పుడు పంపించేస్తారు అని కూర్చుంటాను అక్కడ. పోనీ తన షూటింగ్ జరుగుతున్నప్పుడు నా షూట్ అయిపోయిందని చెప్పి నేను మెసేజ్ పెట్టానంటే లొకేషన్ రావచ్చు కదా. నేను ఎప్పుడు ఇంటికి వచ్చానంటే వచ్చి నన్ను పిక్ చేసుకోవచ్చు కదా. టార్చర్ అమ్మా, అది కష్టం. సో అది మోరోవర్ తనకి ఏంటంటే, ఇంకో చూస్తున్నారు ఈ డెకరేషన్స్, వెరీ నైస్ డెకరేషన్, యాక్చువల్లీ వెరీ నైస్ డెకరేషన్, హోల్ హౌస్ కూడా. సో సెలబ్రేషన్స్ అన్న డెకరేషన్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో మా ఇంట్లో బర్త్డే అంటే నైట్ 12 o'clock కేక్ కట్ చేయాలి, తర్వాత బెలూన్స్ అవన్నీ బాగా డెకరేట్ చేయాలి. ఆల్మోస్ట్ నాకంటే అంత సెలబ్రేషన్స్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో పాస్ట్ 10 years నుంచి అసలు నో సెలబ్రేషన్. బర్త్డే అన్నా కూడా షూటింగ్కి వెళ్ళిపోయేవాడిని. సో ఎలాంటి ఇది ఉండేది కాదు. ఫ్రెండ్స్ విష్ చేస్తేనే థ్యాంక్ యూ అంతే. ఆఫ్టర్ షీ కేమ్ ఇన్ టు మై లైఫ్ మళ్ళీ డెకరేషన్లు, సెలబ్రేషన్స్ ఇంకా తన కోసం. అబ్బా ఈ బుగ్గలు ఊదాలరా బాబు ఇప్పుడు వస్తుందా? లేదు, నాకు ఆ ఛాన్స్ ఇవ్వదు. సో నా బర్త్డే అనేసరికి నేను షూట్ నుంచి వచ్చేసరికి నన్ను రూమ్ లోకి కూడా వెళ్ళలేదు. ఆల్రెడీ మాట్లాడి పెట్టేస్తుంది అనమాట. సో డెకరేటర్స్ వచ్చేస్తారు, రూమ్ అంతా ఫిల్ చేసేస్తారు. నా రూమ్ లో కూడా 12 o'clock వరకు నా రూమ్ లో కూడా ఎంటర్ అవ్వలేదు. నేను తొంగి చూస్తాను, నీకు చెప్పారా పక్కన నేను ఎవరో ట్రై చేసాక చెర్రీ నీకు చెప్పేది సీరియస్ గా విను, పక్కనొచ్చు కదా, ఎందుకు నన్ను సెలబ్రేట్ చేయనివ్వు. నాకేమో సర్ప్రైజ్లు ఇవ్వటం ఇష్టం, అది అసలు ఉంచడనమాట. తెలిసినా కూడా కొంచెం యాక్ట్ చేయొచ్చు కదా, తెలియనట్టు అంటే వినడు. తెలుసా మీకు తను ఇచ్చే సర్ప్రైజ్ అనే ముందే? నాకు తెలుసు. ఓకే, సర్ప్రైజ్ చేస్తుంది తెలుసు, బికాజ్ వన్స్ అలవాటు అయితే ఇంక ఎవ్రీ ఇయర్ అదే కంటిన్యూ అవుతుంది కదా. వాట్ ఈస్ షీ గోయింగ్ టు గివ్? నాట్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ అకేషన్. వాట్ ఆర్ దోస్ అకేషన్స్? ఏ యానివర్సరీ ఉంటుంది, బర్త్డే ఉంటుంది, సరే మోర్ ఒక వ్యాలంటైన్స్ డే ఉంటుంది, అంతేనా? నేను సెలబ్రేట్ చేసినట్టు అయ్యే. అవునా? ఫెస్టివల్స్ వచ్చినా కానీ అడుగుతావు కదా. ఏదైనా ఫెస్టివల్ ఫెస్టివల్స్ వచ్చిందంటే నాకు గిఫ్ట్ ఏది? ఆహా, మనకి ఇవ్వడమా? అయితే ఓకే, అందులో మనం చాలా లక్కీ, మనకి ఎన్నో పండుగలు ఉన్నాయి. నా గిఫ్ట్ ఏది? ప్రతి పండుగ గురించి మీకే ఇంకా ముందు తెలియాలి, ప్రతి సీరియల్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు కొని పెట్టేస్తుంది, సో నాకు ఇచ్చేస్తుంది. నేను అంటే యూజువల్లీ మగాళ్ళే కదా. ఇచ్చాడా ఎప్పుడైనా? ఇస్తూనే ఉంటాడా? అవునా? ఇన్నిసార్లు అడిగితే బిఫోర్ మ్యారేజ్ చేసాం, ఎవరైనా చేస్తారు బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ చేసేవాడే రియల్ హస్బెండ్. అంటే when we go out like తను అడుగుతుంది, ఏదో ఒకటి అడుగుతుంది, లైక్ I'll buy it for her. అడిగితే కొనడం కాదండి, పార్సెల్ అదండి, గిఫ్ట్ ప్యాక్ చేసి దాని మీద గ్రీటింగ్ కార్డ్ పెట్టి బెస్ట్ విషెస్ రాసి అలా మంచి పోయిటరీ రాసి దట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ తనకి కావాలన్నమాట. అండ్ ఫైనల్లీ మొన్న 14th కి ఐ వాస్ సక్సెస్ఫుల్. ఫైనల్లీ ఆఫ్టర్ 2 years ఆఫ్ మ్యారేజ్. అప్పుడెప్పుడో మొబైల్ 2014 లో చాలా కొనిచ్చాను మధ్యలో. బట్ ఏమవుతుందంటే అకేషన్ ముందే కొనేస్తాను ఏదో ఒకటి. మీరు డైమండ్ నెక్లెస్ అయినా మాది షాప్ తీసుకెళ్లి కొనిపెడితే అది వేరు, సర్ప్రైజ్ ఇస్తే అది వేరు. అకేషనల్ గా సర్ప్రైజ్ ఇష్టం, డైమండ్ నెక్లెస్ చార్మినార్ నెక్లెస్ అయినా చాలు, చాలు. చెప్తున్నా కదా లాస్ట్ 14th ఐ రియలైజ్డ్ అని. ఓకే, మొత్తం 2 నెలల తర్వాత రియలైజ్ చేయించిన నీకు చెప్పట్లు. మా ఆయన ఇంకా రియలైజ్ అవ్వాలి, 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ట్విస్ట్ ఇది. ఓకే, అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ సర్ప్రైజ్ షీ హెస్ గివెన్ టు యూ?
సో వాట్ ఎవర్ షీ హాస్ గివెన్ టిల్ నౌ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ బెస్ట్ వన్. ఎందుకంటే ఎప్పుడు లాస్ట్ టైం నేను ఇది చేశాను కదా, నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకూడదు, ఏదో చేయాలని చెప్పి చేస్తుంది. సో మొన్న రీసెంట్గా ఆన్ 29 మా వెడ్డింగ్ యానివర్సరీకి షీ మేడ్ ఏ బిగ్ ఫోటో అనమాట. మా వెడ్డింగ్ది ఒక పెద్ద ఫోటో ప్రింట్ చేయించి షీ మేడ్ ఇట్ ఎ ఫ్రేమ్. యాక్చువల్లీ ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఈ స్పేస్ లో ఫిల్ చేద్దాం అని చెప్పేసి ఆర్డర్ ఇస్తే సో అది ఆ స్పేస్ లో పట్టలేదు. సో అందుకని బెడ్రూమ్ లో పెట్టి నేను అబ్జర్వ్ చేయలేదు దీని అప్పటి నుంచి ఖాళీగా ఉందేంటి అని. ఫ్రేమ్ కూడా పెట్టించేసారా మీరు? చలో ఇప్పుడు ఫ్రేమ్ సైజ్ మార్చుకోవాలి. లేదు అంటే ఇంకా అది పెద్దది పెట్టేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ కి ఏమన్నా ఫిల్ చేయడానికి ట్రై చేయాలి దాంట్లో. నెక్స్ట్ ఇయర్ ఇంకా కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ పెట్టేసుకోండి. సో వెన్ ఆర్ యూ వెల్కమింగ్ అ న్యూ మెంబర్? అది చెప్పలేం, ఇట్స్ లైక్ గాడ్స్ గ్రేస్. అవునా? సరే, ఇట్స్ ఓకే. ఎంజాయ్. లాస్ట్ 2 years నుంచి లైక్ షీ వాంట్ టు కంటిన్యూ ఇన్ హర్ యాక్టింగ్ ప్రొఫెషన్, సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ ఎ బ్రేక్. సో తను అలానే లేదు, ఇప్పుడే వచ్చాము, ఇప్పుడే బ్రేక్ తీసుకుంటే మళ్ళీ మన ఇండస్ట్రీలో స్టాండ్ అవడం అనేది కష్టం అవుతుంది. అట్లీస్ట్ కొన్ని రోజులు ఐ వాంటెడ్ టు వర్క్. సో వర్క్ చేసి ఓకే ఇండస్ట్రీలో మాన్సా అనే అమ్మాయి ఉంది అని అందరికి తెలిసిన తర్వాత అప్పుడు ఐ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అని చెప్పింది అనమాట. ఓకే, వెరీ నైస్. అండ్ హౌ ఇస్ యువర్ కెరియర్ ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అయితే బాగా తన సపోర్ట్ వల్ల అన్ని బాగానే వచ్చినాయి. కాల్ చేస్తే వీళ్ళతో కో డైరెక్టర్తో కానీ వీళ్ళతో మాట్లాడినప్పుడు ఏం భయ్యా ఏంటి ఇలా ఉంది, తన డేట్స్ పొజిషన్ ఏంటి అంటే ఇంకా స్క్రిప్ట్ రాలేదు భయ్యా అని చెప్పేవాళ్ళు అనమాట. ఓ అవునా, ఓకే. సో తను నా దగ్గరకు వచ్చి చెప్పేది ఏంటి నువ్వు డేట్స్ లేవంటున్నావా, నన్ను ఎందుకు లొకేషన్లో వచ్చి నువ్వు డేట్స్ ఇవ్వట్లేదు? ప్రతి వాళ్ళు కనిపించింది, ప్రతి వాళ్ళు మాన్సా బిజీగా ఉంది, డేట్స్ ఇవ్వట్లేదు, తన వల్ల నాకు షూట్ క్యాన్సిల్ అవుతుందని వాళ్ళు అంటాం. నాకు అర్థమయ్యేది కాదు, నేను డేట్స్ ఇవ్వకపోవడం, నేను ఇంకా వేరే కూడా ఏం చేయట్లేదు కదా అని తిన్నడితే తినేమో అలా మిస్కమ్యూనికేషన్ జరిగింది. బట్ వన్స్ తనకి ప్రామినెన్స్ ఇచ్చి క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఇవ్వడం జరిగితే కనుక లైక్ మార్నింగ్ 7 o'clock she'll get ready and take the car and leave to the shoot location. నా వల్ల నా సైడ్ నుంచి ఇష్యూస్ అయితే ఏం రాలేదు. ప్రొడక్షన్ సైడ్స్ అండ్ వాళ్ళ ప్యాకప్ చెప్పేంత వరకు she waits patiently. ఒకవేళ నేనేమన్నా ఎర్లీగా షూట్ నుంచి వచ్చేసాను అంటే లైక్ she starts bugging the co-director అంట, ఇంకెన్ని సీన్స్ ఉన్నాయి, లైక్ ఎప్పుడు వెళ్ళిపోవచ్చు.